యోహాను సువార్త 15 చెప్పాడు, మీరు వెళ్ళి బహుగా ఫలించమన్నాడు. మత్తయి సువార్త 28లో బోధిగంతాల వరకు వెళ్ళి సత్య సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. మీ మాటని ఆజ్ఞగా శిరసావహించి ఆయన 2000 సంవత్సరాలుగా 20,000 మంది కోట్ల మంది సేవకులను పరిచయం చేస్తూ వచ్చారు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొదటి శతాబ్దం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దాడులు తెలిసినాయి. అందరిని ఎరిగిన వాడు, ఆంతర్యం దాసులు మీకు అత్యంత ప్రియుడు ప్రవీణ్ గారిని బట్టి ఆదాలు చేయగా మార్చబడి ఆయన ఈ కీడు వెనక ఏమి దాగుందో మాకైతే మీరు మాకు నేర్పించిన పాట, తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరగరు, వీరిని క్షమించండి. సిలువలో వేలాడుతూ మీరు పలికిన మాటలు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండమన్నారు. స్టెఫను కూడా అవే మాటలు పలికారు. నా తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరగరు, మీరు క్షమించండి. ఒకవేళ ఇది దుశ్చర్య అంటే మేము కూడా మీ పాదాలు చెప్పండి, ప్రాముఖ్యంగా మాలాంటి చెత్త పని వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా కలుగు చేయండి. దీని కొరకు పోరాడుతూ ఉన్న సహోదరులందరి విషయం అతనికి ఆ కుటుంబానికి జరిగిన నష్టం మేమైతే తీర్చలేదు. ఆదరణకర్త ఉన్నారు, వారి ప్రయాస వ్యక్తం కాకుండా వారి కుటుంబానికి న్యాయం, క్రైస్తవ సమాజానికి న్యాయాన్ని మీరు భరించారు. భాషలు, జాతులు, సంస్కృతులు భారతదేశంలో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు సాధు ఉండగా ఎందు నిమిత్తం ఈ కీడు కలిగిందో జరిగిందో ఆ చిన్న మేధస్సుకు అర్థం కాదు. పక్షిరాజు కూడు రేపారు అంటే ఒకందుకు మేలే మాత్రం. దాచి ఉంచిన మేలేమిటో క్రైస్తవ సమాజం జరగాలి. ఐక్యత ద్వారా అద్భుతాలు కలిగించేది. కేవలం 2 లేక 3 నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తే మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో అది నేను బంధిస్తాను, భూమి మీద ఏదైతే మీరు విడుదల చేస్తారో అది నేను చేస్తాను. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇది వెనుకున్న ఛేదించండి. అందరూ మీడియా, పోలీస్ అందరూ సహకరించాలి. ఆయన అందరూ బాగుండాలి. ఇదొక్కటే మేము కోరుకుంటాం. ప్రతి సేవకుల్ని మీరు ధైర్యపరుతారు. ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకి వచ్చి ధ్వజమెత్తి మీ కొరకు నిలవబడే రోషము, ప్రార్థన, ఐక్యత మీరు ప్రసాదించి ఆ కుటుంబానికి మేలు చేసి మాకున్న ఒకే ఒక నిరీక్షణ అందరం కలిసి మీతో ఉంటున్నారు. ఒకవేళ ఈ లోకంలో వారి పరిచయం శ్వాసాన్ని బట్టి శ్వాసాన్ని బట్టి తప్పించబడిన వాడు ఆయన అనుకూలమైన విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం.
వారు చేసిన పరిచర్య అంతని బట్టి మేము స్తుతిస్తున్నాము. ప్రయాసకు తగిన ఫలం వారికి అనుగ్రహించి నిత్య మహిమలో జీవ కిరీటాన్ని ప్రసాదించి వాడబారని కిరీటంతో వారిని అలంకరించి మాతో లేరు అన్న బాధ కంటే మీ కవిగిటికి వచ్చి చేరేరు. స్టెఫను ఈ బలోకంలో కన్ను మూసిన వెంటనే అతని కొరకు తండ్రి కుడి పార్శ్వమందు గౌరవంగా సహోదరుడు ప్రవీణ్ గారికి కూడా మీరు దీంతో ఆహ్వానించుకున్నారు. మీ కవిగితో కూర్చోబెట్టుకున్నారు. ప్రతి ఒక్కరిని పరిచయం ప్రేమలో దుఃఖము వేదము మీరు తొలగించి మీ ఆదరణతో ఆదరించి దీని కొరకు ప్రయాసపడుతూ పోరాడుతున్న ప్రతి సేవకుడు వెన్ను తట్టి మహిమ కలిగిన బాబుని సాటి రాష్ట్రం కలిగిన దేవునిగా కార్యాలు చూడండి, లోపల చాలా ఉంటుంది. కొద్దిగా అందులో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. లోపల మార్చిలో కలిసి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. ఫీడ్బ్యాక్ మాట్లాడదాం, వాళ్ళు చెప్తాను మనకి ఎలాగ పంపిస్తున్నాడు పంపిస్తే దాన్ని బట్టి మనం చర్యలు తీసుకుందాం. తర్వాత అని కలుద్దాం. మరి అది డిలీట్ చేసేసాడు. అదే సైబర్ కంప్లైంట్ పెట్టి ఎలాగో ఫేస్బుక్ బ్యాక్ వస్తుంది కదా, అది కంప్లైంట్ ఆయనే ప్రవీణ్ అని పెట్టింది ఏంటంటే రెస్పెక్టెడ్ సమీప్ బాయ్ గారు అని చెప్పి డోంట్ కిల్ మీ, డోంట్ టార్చర్ మీ అని చెప్పి ఆయన పెట్టాడు ప్రవీణ్ అన్న. జాన్ 31 పెట్టాడు. ఈ రోజు మళ్ళీ కరుణాకర్ సుబ్రహ్మణ్యం అంటే పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసాడు. ఆయన ఎలా ఎవరైనా చంపేశారా అని పెట్టి డిలీట్ చేసేసాడు. నన్నేమో డిఎస్పీ సార్ వీళ్ళందరినీ రాధమనోహర్ దాస్ ఇలాంటి చేస్తని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఓ పక్క నుంచి పోలీసు వారేమో కంప్లైంట్ ముందుగా చెప్పొచ్చు కదా మాకు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. మరి ఇవన్నీ జరిగినాయి మీకు చెప్పాను సార్, మరి మీరు పట్టించుకోలేదు, అందుకే ఇది జరిగిందేమని చెప్పానంటే మాట్లాడట్లేదు. కానీ సార్ అయితే డిఎస్పీ సార్ చెరువులు కానీ ఏం లేదు. చూస్తే అంటే యాక్సిడెంట్ అయితే లేదు.